ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం। ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। ఈ వృషభ రాశి వ్యక్తులు కోటీశ్వర్లు కాబోయే ముందు వారికి కనిపించే పలు సంగీతాలు ఇవే। జాగ్రత్తగా గమనించండి, లేదంటే నష్టపోయేది మీరే। అయితే వృషభ రాశి వారు కోటీశ్వర్లు కాబోయే ముందు ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయి, ఎటువంటి సంకేతాలు ద్వారా అతి త్వరలో లక్ష్మీదేవి అనుగ్రహం వారు పొందుకోబోతున్నారని అర్థం చేసుకోవాలి। ఈ పూర్తి అంశాలు కూడా ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం। ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకా ఇంతకుముందు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే మా వీడియోకి మీ చిన్న ఒక లైక్ చేస్తే ఎంతో సపోర్టివ్గా ఉంటుంది। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి। ఇక వివరాల్లోకి వెళితే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి। కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ వృషభ రాశి కిందకి వస్తారు। ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు। అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారని చెప్పుకోవచ్చు। కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది। అయితే వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు బట్టి వీరికి ఈ విధంగా ఇలా అదృష్టం కలగబోయే ముందు ఇట్లా ఈ సూచనలు కనిపిస్తూ ఉంటాయి। ముఖ్యంగా వీరి జీవితంలో వీరు లక్ష్మీదేవి అనుగ్రహం పొందబోయే ముందు వారి జీవితంలో కనిపించే వీరు కోటీశ్వర్లు కాబోయే ముందు వీరికి ఖచ్చితంగా ఈ లక్షణాలు కనిపిస్తాయి। అయితే ముఖ్యంగా వీరి జీవితంలో వీరు లక్ష్మీదేవి అనుగ్రహం పొందుకోబోయే ముందు వీరికి కనిపించే సంకేతాల వివరాలు కనుక చూసినట్లయితే, అకస్మాత్తుగా మీ ఇంటికి నల్లచీమల రాక అనేది శుభ సంకేతంగా పరిగణించడం జరుగుతుంది। అకస్మాత్తుగా మీ ఇంట్లోకి నల్లచీమల రాక జరుగుతుంది। ఆహార ధాన్యాలు కానీ చక్కెర కానీ మోసుకుని వెళ్తున్నట్లుగా మీ కంటికి కనిపిస్తే అది శుభానికి సంకేతం। అతి త్వరలో మీరు ధనవంతులు కాబోతున్నారని ఇది సంకేతంగా చెప్పుకోవచ్చు। అలాగే కలలో మీకు 2 తలల పాము కనిపించినా కానీ అది చాలా అతిపెద్ద శుభ సంకేతం। అతి త్వరలో మీరు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకొని ఆర్థిక పురోగతి సాధించబోతున్నారని చెప్పుకోవచ్చు। ఈ కళ ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు। అలాగే మీకు కలలో డబ్బు కానీ లేదా బంగారం కానీ కనిపిస్తే కూడా అది చాలా శుభ సంకేతంగా పరిగణించడం జరుగుతుంది। అతి త్వరలో మీరు ధనాన్ని సంపాదించబోతున్నారని ఈ కళ ద్వారా పరిగణించుకోవచ్చు। అలాగే మీ కళలో నదులు కనిపించడం కూడా చాలా శుభ సంకేతాలుగా చెప్పుకోవచ్చు। నదులు మీ కళలో కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుందన్న అనుగ్రహం చెప్పుకోవచ్చు। ఇటువంటి కళ మీకు వస్తే మీరు అప్పుల లూబు నుంచి బయటపడతారు ఖచ్చితంగాని, అనుకున్న విజయాల్ని సాధిస్తారు। అలాగే ఏదైనా గుడికి వెళ్ళినట్టుగా ఆలయాన్ని సందర్శించినట్టుగా మీకు కళలో గనక కనిపిస్తే లక్ష్మీదేవి మీకు ఆశీర్వాదాలను ఇస్తుందని, భవిష్యత్తులో మీరు కొన్ని శుభవార్తలు వింటారని దీని ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు। అలాగే ఏదైనా వెలుగుతున్న దీపం గనక కలలో కనిపిస్తే అది మీకు చాలా శుభ సంకేతంగా అని చెప్పుకోవచ్చు। అతి త్వరలో మీరు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు। అలాగే మీ ఇంట్లో ఖాళీగా ఉన్న ఏదైనా సమయంలో సుగంధభరమైనటువంటి సువాసన ఏదైనా మీకు వచ్చినట్లయితే కనుక అది శుభానికి సంకేతం। అంటే ఇంట్లో కనుక పూజ చేయడం లేదు, ఇంట్లో ఇటువంటి పనులు కూడా చేయడం లేదు, కానీ అటువంటి శుభవాసన వస్తుంది। అగరబత్తులు కావచ్చు, లేదంటే మల్లెపూలు కావచ్చు, ఈ విధంగా పూజ చేసేటప్పుడు వచ్చేటటువంటి వాసన ఏదైతే ఉంటుందో ఆ వాసన కనుక అకస్మాత్తుగా మీ ఇంట్లో వస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు పొందబోతుందని చెప్పుకోవచ్చు। అలాగే బయటికి ఏదైనా ముఖ్యమైన పని నిమిత్తం వెళ్తున్నప్పుడు చెరుకు గడ మీకు ఎదురుపడితే కనుక అది లక్ష్మీదేవి రాకకు అనుగ్రహంగా చెప్పుకోవచ్చు। చెరుకు గడను లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టడం ద్వారా ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం దీవెనలు మీరు ఎన్నో పొందుకుంటారని చెప్పుకోవచ్చు। అయితే ఈ యొక్క వృషభ రాశి వారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందుకోవడానికి ఇంటిని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి శుభ్రంగా ఉండాలి। ప్రతి శుక్రవారం తులసి కోటి దగ్గర దీపం వెలిగించుకోండి। ప్రతిరోజు దేవుడి దగ్గర దీపం పెట్టండి।
అలాగే ఇంటి ముంగల కావచ్చు, వాకిలి కావచ్చు, గుమ్మం దగ్గర కావచ్చు, ఎప్పుడూ కూడా శుభ్రంగా ముగ్గులతో అలంకరించుకుని మీరు ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీరు పొందుకుంటారు. చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు ఒక చిన్న లైక్ చేస్తే మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది.